తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది, ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్ది పెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు. మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచనల సంగమమే నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒక పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో ఎలా నిర్ణయించబడుతుందో, ఒక దేశ భవిష్యత్తు అదేవిధంగా గ్రామంలో నిర్ణయించబడుతుంది, గ్రామ పంచాయతీలో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం, ఇవన్నీ మొదటిగా గ్రామ పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. ఎందుకంటే ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది ప్రభుత్వంలోని ప్రాథమిక గ్రామ పరిపాలనా వ్యవస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడారిటీ అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఈ సూత్రం చెప్పింది చాలా సింపుల్. ఏ పనిని ఎక్కడ అత్యంత సమర్థవంతంగా ప్రజలకి అత్యంత దగ్గరగా చేయగలమో ఆ పని అక్కడే జరగాలి. అవ్వకపోతే ఆ ప్రభావం దానిపై వ్యవస్థపై పడుతుంది. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్ళకూడదు. అంతిమంగా క్యాస్కేడింగ్ రియాక్షన్ కింద మన దగ్గర
ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు, అధికారాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గంలో దాదాపు 600 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. సర్పంచులు కావచ్చు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల ప్రతినిధులు. వీరందరూ ప్రజాస్వామ్యానికి రూట్స్, వేళ్ళు. కానీ ఆ రూట్స్ని బలహీనపరిచి చెట్టుని బలపరచలేము. స్థానిక సంస్థల్ని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలపరచలేము. ఇది కేవలం పరిపాలనా సూత్రం కాదు, ఇది ప్రజాస్వామ్య సూత్రం. ఇది